మీ అందరికీ హాయ్. మీరు చూస్తున్నది నేకెడ్ ట్రూత్. సెక్స్ గురించి, హెల్త్ గురించి మీరు అడిగే ప్రశ్నల్లో ఒక ప్రశ్నని మేము తీసుకుంటాం. దానికి మీకు సూటిగా సమాధానం చెప్తాం. నేనే మీ శిల్ప. వెంటనే ప్రోగ్రాం మొదలెడదాం. ఈరోజు చండీగఢ్ నుంచి ఒక 15 ఏళ్ల అమ్మాయి ఏం అడుగుతున్నారంటే, నాకు ఒక్కొక్కసారి పీరియడ్స్ కంటిన్యూగా రావటమే లేదు. అదెప్పుడొస్తుందో నాకు తెలియదు. నాకున్న ప్రాబ్లం ఏంటి? సో ఇలా చూడండి, సైకిల్ అంటే ఈ నెల మీ పీరియడ్స్ యొక్క ప్రారంభం, అలాగే వచ్చే నెల మీ పీరియడ్స్ యొక్క ప్రారంభం వరకు ఉన్న టైంని అంటాం. ఇది సాధారణంగా 28 రోజులు, కానీ ఇది కూడా ఒక రేంజే. కొంతమందికి 21 రోజులు, కొంతమందికి 34 రోజులు, ఒక్కొక్కళ్ళకి వేరీ అవుతుంది. అందుకని ఇదేమీ అన్కామన్ కాదు. ఒక ఆడపిల్ల పెద్ద మనిషి అయ్యాక మొదటి 2 సంవత్సరాలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం సహజమే. ఆ తర్వాత మీ బాడీ అదిగా సెట్ అయ్యి అన్ని ఒక రెగ్యులర్ స్కెడ్యూల్ గా మారతాయి. కానీ ఒక్కొక్కసారి మీరు చూసారంటే కొన్ని అవుట్ సైడ్ ఫ్యాక్టర్స్ కూడా వీటికి ఒక కారణంగా ఉంటాయి. దానికి కారణాలు ఏంటంటే స్ట్రెస్, ఎక్సెసివ్ వెయిట్ లాస్ గెయిన్, ఆ తర్వాత స్ట్రెయిన్ చేసిన ఎక్సర్సైజెస్, ఆ తర్వాత మీ చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ ని చూడాలి. ఒకవేళ వీటిల్లో ఒక కారణం వల్ల మీకు పీరియడ్స్ రావట్లేదని మీకు అనిపిస్తే అప్పుడు మీరు డాక్టర్ని వెళ్లి కలవడం చాలా మంచిది. ఈ ఈమెయిల్ అడ్రస్ ని చూడండి. మీ మనసులో ఏమైనా ప్రశ్నలుంటే మీరు తప్పకుండా tnta@amdal.com కి మెయిల్ చేయండి, లేదంటే మీరు ఒక SMS కూడా పంపించవచ్చు. మెన్స్ట్రల్ హెల్త్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ కి మీరు సబ్స్క్రైబ్ చేయండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను.